తాళపత్ర గ్రంథాలు ఉండేవి. 20,000 మంది 12,000 మంది విద్యార్థులు చదువుకుంటూ ఉండేవారు. 2,000 మంది ప్రొఫెసర్లు ఉండేవారు. 9 అంతస్తుల భవనాలు ఉండేవి. వాటిని కూలగొట్టేసి మహమ్మద్ బిన్ ఖిల్జీ 1194లో ఆ భవనాలు కూలగొట్టి 20 లక్షల తాళపత్ర గ్రంథాన్ని ఒకే రోజు అగ్నికి ఆహుతి చేశాడు. 6 సంవత్సరాల పాటు 6 నెలల పాటు ఈ తాళపత్ర గ్రంథాలు తగలబడుతూనే ఉన్నాయి. ఎవరైనా దాన్ని ఆర్పాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు తల తీసేస్తారంటే ఎవరు కూడా దాని జోలికి వెళ్ళాలి. వివేకానంద అంటాడు, హిందువులు చేసినటువంటి గొప్ప పొరపాటు, ఈ భారతీయులు చేసిన పొరపాటు ఏంటంటే తాళపత్ర గ్రంథాన్ని నిధిని కాపాడుకోలేకపోయారు అంటాడు. ఆ విధంగా ఈ బెంగాల్లో ఈ ప్రదేశము దీనికి సంబంధించినటువంటిది. ఇక్కడి నుంచి పక్కకు వస్తే సిక్కిం, ఇక్కడ భూటాన్ తింపురాజులు పరిపాలించారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ మేఘాలయ ప్రాంతం షిల్లాంగ్ రాజులు పరిపాలించారు. ఇక్కడ ఉన్నటువంటి త్రిపుర అగర్తల, ఇక్కడ త్రిపురేశ్వరి పీఠం ఉంటుంది. ఇక్కడ గొప్ప శక్తి పీఠం ఉన్నది. ఈ పక్కకు వస్తే మణిపూర్, మణులపురం అంటే ఒకసారి శ్రీకృష్ణుడు రుక్మిణి నాట్యం చేస్తున్నారు. పార్వతీ పరమేశ్వరులు కూడా నాట్యం చేస్తున్నారు. దేవతలందరూ వచ్చి ఆనందంతో తాండవం చేస్తున్నారు. ఇదంతా చూసిన ఆదిశేషుడు ఆనందంతో తన పడగల మీద ఉన్నటువంటి మణుల్ని వర్షంగా కురిపించాడు. అలా మణులు కురిసిన మణుల పురమైంది కాబట్టి ఇది మణిపూర్గా మారింది. ఈ మణిపూర్ ప్రాంతము ఇంఫాల్ రాజులు పరిపాలిస్తూ ఉండేవారు. కోహిమా జాతి రాజులు పరిపాలించినటువంటి నాగాలాండ్ ఈ ప్రదేశము. అరుణాచల్ ప్రదేశ్ అమ్మవారు సతీదేవిని దక్షయజ్ఞంలో ఆవిడ చనిపోయిన తర్వాత పార్థివ దేహాన్ని తీసుకుని శివుడు ఈ అరుణాచల్ ప్రదేశ్కు వెళ్ళి అక్కడ ఆకాశగంగా ప్రాంతం దగ్గర అక్షరగంగా ప్రాంతం దగ్గర పార్థివ దేహాన్ని పెట్టుకుని కూర్చుని బాధపడుతుంటే, ఇలాగే ఉంటే శివుడికి ఆవేశం వస్తుంది, సృష్టి నాశనం అయిపోతుందని చెప్పి సుదర్శన చక్రంతో అమ్మవారి పార్థివ దేహాన్ని 18 మొక్కలు చేస్తాడు విష్ణుమూర్తి. ఆ 18 మొక్కలు 18 ప్రదేశాల్లో పడినవే అష్టాదశ శక్తి పీఠాలు. ఆ విధంగా అష్టాదశ శక్తి పీఠాలకి ఇక్కడి నుంచే నాంది జరిగింది. ఇది అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడి నుంచి ఇది మణిపూర్. ఇక్కడి నుంచి వస్తే ఇది మిజోరాం. ఇది బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా కబ్జాలో పెట్టుకుని 98% హిందువుల్ని క్రైస్తవులుగా మతం మార్చేశారు. ఇది మిజోరాం. ఇక్కడి నుంచి పక్కకు వస్తే బంగ్లాదేశ్. ఇది ఇందాక విదేశాలు చెప్పడం మర్చిపోయారు. ఇది పశ్చిమ బెంగాల్, తూర్పు బెంగాల్. తూర్పు బెంగాల్ ప్రాంతం చూడ బ్రిటిష్ వాళ్ళు దుర్మార్గం ఎంతో. ఇది పాకిస్తాన్, ఇది బంగ్లాదేశ్. ఈ రెండు కలిపి ఒక దేశంగా విభజించారు. దీనికి మన నాయకులు సంతకం పెట్టారు. దీన్ని ఆలోచించండి ఎలా ఉందో పరిస్థితి. ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి రైలు మార్గం లేదు, రోడ్డు మార్గం లేదు. ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే సముద్ర మార్గంలో ఇలా తిరిగి లక్షల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు వచ్చి ఇక్కడ చేరుకోవాలి. కాబట్టి ఈ రెండు ఒక దేశం ఎలా అవుతాయని అర్థం ఉందా? కాబట్టి శత్రువులు పెట్టాలి భారతదేశం చుట్టూ. అందులో నానుడిగా చేశారు. కానీ ఈ బంగ్లాదేశ్కి మనకున్న సంబంధం ఏంటి? మన స్వతంత్ర పోరాటానికి నాంది పలికినటువంటి వందే మాతరం అన్నటువంటి ఆ గీతాన్ని మనకి అందించిన బంకించంద్ర చటర్జీ పుట్టినటువంటి ప్రదేశం ఇది. ఆ వందే మాతరం ఒక నినాదం రణనినాదంగా మారి స్వతంత్రం వచ్చే వరకు మనం మొదలు కొలుపుతూ ముందుకు నడిపించింది. అటువంటి బంకించంద్ర చటర్జీ పుట్టినటువంటి ఈ ప్రదేశం బారీసాల్ ప్రదేశం ఇవాళ పశ్చిమ బెంగాల్లో గడిపోయింది. ఇకపోతే ఈయన జగదీష్ చంద్రబోస్ ప్రపంచంలో మొక్కలకి ప్రాణం ఉందని మొట్టమొదటిసారి కనిపెట్టిన వాడు. లండన్లో ఒక ఎలకను తీసుకొచ్చాడు, ఒక మొక్కను తీసుకొచ్చాడు. ఎలక్కి బ్రోమైడ్ అనే విషపదార్థం ఇచ్చాడు. ఈ మొక్కకి అదే విషపదార్థాన్ని ఇంజక్షన్ రూపంలో ఇచ్చాడు. కాసేపటికి ఈ ఎలక గిలగల కొట్టుకుని చచ్చిపోయింది. కాసేపటికి ఈ మొక్క కూడా తలకాయ వాచేసి వాడిపై కింద పట్టింది. అంటే ఈ రెండింటిని చంపేసింది ఏమిటి? బ్రోమైడ్ విషపదార్థం. ఇందులో జీవం ఉంది కాబట్టి చచ్చిపోయింది. ఇప్పుడు అది కూడా తలవాల్చి కింద పడిపోయిందంటే దాంట్లో జీవం ఉందా లేదా? దీంట్లో ప్రాణం ఉంది, దాంట్లో ప్రాణం ఉందా లేదా? కాబట్టి మొక్కల్లో ప్రాణం ఉందని ఈ విధంగా ఆయన రీసెర్చ్ చేసి శాస్త్రవేత్తల సమక్షంలో దీన్ని నిరూపణ చేశాడు. ఆ విధంగా మొక్కల్లో ప్రాణం ఉందని మొట్టమొదటిసారి చెప్పినటువంటి జగదీష్ చంద్రబోస్. ఈయన ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ రేడియో వేవ్స్ ద్వారా టెలిగ్రాఫ్ యంత్రాన్ని తయారు చేశాడు. అటువంటి కెమోర్ అనే పరికరాన్ని తయారు చేశాడు. అటువంటి మహానుభావుడు. ఈయన కూడా బంగ్లాదేశ్లో పుట్టాడు. ఈవేళ బంగ్లాదేశ్ కాస్త అటు వెళ్ళిపోయింది. ఈ పక్కకు వస్తే ఎక్కడికి వద్దాం? ఒరిస్సా వద్దామా? బెంగాల్లోకి వచ్చేద్దాం, పక్కనే ఉన్నాం కదా. అసలు ఈ మధ్యన గెలుచుకుని మంచి జోష్లో ఉన్నాం. బెంగాల్లోకి వద్దాం. బెంగాల్ అనగానే మనకు గుర్తుకొచ్చేది రామకృష్ణ పరమహంస గుర్తొస్తాయి. కాబట్టి ఈ జాతికి మూలాల్ని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేసిన ఆది దంపతులుగా శారదామాతని రామకృష్ణ పరమహంసని గుర్తిస్తాం, మనం గౌరవిస్తాం, పూజిస్తాం. అటువంటి రామకృష్ణ పరమహంస, శారదామాత, వివేకానంద లాంటి ఒక గొప్ప శిష్యరత్నాన్ని, వజ్రాన్ని భారతదేశానికి ఇచ్చినటువంటి గొప్ప దంపతులు వాళ్ళు. ఈ వివేకానంద ఒకవైపు భారతదేశం స్వతంత్రం కోల్పోయి బానిసత్వంలో ఉంది, మరొక వైపు నిందల మీద నిందలు వేస్తున్నారు హిందూ ధర్మం మీద. అటువంటి సమయంలో ఈయన ప్రపంచంలో సర్వమత సభలు చికాగోలో జరుగుతుంటే అక్కడికి వెళ్ళి మాట్లాడాలని నిర్ణయించుకున్నారు.
అటువంటి మహానుభావుడు చికాగో వెళ్తారు. చికాగో వెళ్ళడానికి డబ్బులు లేవు, ఏమీ లేవు. ఇక్కడ ఉన్నటువంటి కన్యాకుమారి అగ్రంలో సముద్రంలో ఒక రాయి మీద కూర్చొని తపస్సు చేసుకుంటారు, వారం రోజులు ధ్యానంలో ఉంటారు. ఆ తర్వాత కాళీమాత ప్రత్యక్షమయ్యి నువ్వు ఈ పని కోసమే పుట్టావు, నువ్వు వెళ్ళమని చెబుతుంది. సముద్రం ఈదుకునైనా సరే నువ్వు వెళ్ళవలసిందే అని చెబుతుంది. ఇలా తపస్సులో ఉన్నాడని తెలిసిన తర్వాత కర్ణాటకకు సంబంధించిన ఒక రాజు ముందుకు వస్తాడు, ఈయనకి సహకారం చేస్తాడు, ఈయన వెళ్తాడు, చికాగో వెళ్తాడు. ఇంకా అక్కడ పడ్డ కష్టాలన్నీ నేను చెప్పను, అక్కడ ఒక మాట మాత్రం చెబుతాను. అన్ని మతాలు హిందుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడతారు, కానీ ఈయన మైకి తీసుకున్న వెంటనే నా ప్రియమైన అమెరికా సోదర సోదరీమణులారా అంటాడు. అప్పటి వరకు నా ప్రియమైన క్రైస్తవులారా, నా ప్రియమైన మహమ్మదీలారా, నా ప్రియమైన జరాషియులారా అని పిలుచుకున్నటువంటి పిలుపులు విన్నాడు తప్ప అందరినీ సోదర సోదరీమణులు అని చెప్పిన వసుధైవ కుటుంబం అన్న భావాన్ని మొట్టమొదటిసారి వాళ్ళు విన్న తర్వాత తన్మయంతో ఈయనకి ఇచ్చిన సమయం 7 నిమిషాలు, వాళ్ళ 7 నిమిషాలు తప్పట్లు కొడుతూనే ఉన్నారు వాళ్ళు. ఆ పిలుపు ఎప్పుడు ప్రపంచంలో ఎవరో వినలేదు. ఇప్పుడు రాజకీయ నాయకులు కబ్జా చేసేసారు. అది మైక్ పట్టుకుంటే సోదర సోదరీమణులారా అంటారు వీళ్ళు. ఇది మొట్టమొదటి దీనికి ఆద్యుడు వివేకానంద స్వామి. అక్కడ ఆ మాట విన్న తర్వాత 7 నిమిషాల సమయం కాస్త 2 రోజుల్లో 7.5 గంటలు మాట్లాడాడు. ఆ తర్వాత 2.5 సంవత్సరాల ప్రపంచం మొత్తం తిరిగిన తర్వాత భారతదేశానికి వచ్చాడు. ఆ విధంగా ఈ దేశంలో ఒక కుక్క కూడా ఆకలితో చావకూడదని కోరుకున్నాడు. చదువుకున్న వాళ్ళు పేదవాళ్ళ పేదరికాన్ని పోగొట్టకపోతే వాళ్ళ రక్తపు యొక్క చెమటల శ్రమ నుంచి చదువుకున్న మీరు దేశద్రోహులే అవుతారని చెప్పాడు. ఒక హిందువు మతం మారితే ఒక హిందువు తగ్గినట్టు కాదు, ఈ జాతిని వ్యతిరేకించి ఒక శత్రువు పెరిగినట్టు చెబుతాడు వివేకానంద స్వామి. ఇవాళ స్పష్టంగా కనబడుతుందా లేదా అది? కాబట్టి ఈ రకమైనటువంటి మహానుభావుడు వివేకానంద స్వామి. ఇది బెంగాల్కి సంబంధించినది. ఇంకా సోదరు నివేదిక చాలా మంది ఉన్నారు, చెప్పుకోవడం టైం లేదు. ఈ పక్కకు వస్తే ఒరిస్సా. సుభాష్ చంద్రబోస్ జై హింద్ ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి జై హింద్ నినాదం ఇచ్చి 1942 అక్టోబర్ 21వ తారీఖున దేశానికి స్వతంత్రం అనౌన్స్ చేశాడు. కాబట్టి అటువంటి మహానుభావుడు సుభాష్ చంద్రబోస్ పుట్టిన ప్రదేశం కటక్. లేకపోతే ఇక్కడ శైలేంద్ర చక్రవర్తులు అలాగే కారవేలు పరిపాలించారు. శైలేంద్ర చక్రవర్తుల పరిపాలన ఎక్కడ వరకు జరిగింది అని చెప్పంటే కనౌజ్ నుంచి ఇది ఇట్లా ఇండోనేషియా వరకు వీళ్ళ పరిపాలన ఉండేది. ఇవాళ అరబ్ దేశాల సగం భాగం ఈ శైలేంద్ర చక్రవర్తులు పరిపాలించింది. అంతటి గొప్ప నాయకులు వాళ్ళు. 700 సంవత్సరాలు పరిపాలించారు వాళ్ళ కుటుంబాలు. దాని తర్వాత కారవేలుడు, ఈయన గ్రీకు వీరులు వస్తే గడగడలాడించి ఓడించి పంపించాడు. 400 సంవత్సరాలు పరిపాలించారు ఈ కారవేలులు. కాబట్టి ఈ శైలేంద్రు కారవేలులు అలాగే అశోకుడు కూడా పరిపాలించినటువంటి కళింగ పట్టణం కూడా ఇక్కడే ఉన్నది. ఇది ఒరిస్సాకి సంబంధించింది. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే పూరి జగన్నాథుడి గుడి, కోణార్క దేవాలయం ఇవన్నీ ఇక్కడే కనపడతాయి. ఇక్కడి నుంచి ఈ పక్కకు వస్తే మహారాష్ట్ర. ఇవాళ నేను ఇక్కడ ఉన్నానన్నా, మీరు ఇక్కడ ఉన్నారన్నా, మనం ఈ దేశం కోసం ఆలోచిస్తున్నామన్నా, ఈ ధర్మాన్ని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నామన్నా, దానికి కారణమైనటువంటి సంస్థ అయినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSSని స్థాపించినటువంటి ప్రదేశం నాగపూర్, మహారాష్ట్రలో ఉన్నది. 600 సంవత్సరాల బానిసత్వానికి చరమగీతం పాడుతూ తన 39వ సంవత్సరంలోనే మహాచక్రవర్తిగా, హిందూ పదపాహిషగా మొఘలై సైన్యాన్ని తునాతునకలు చేసి హిందూ సామ్రాజ్యాన్ని పునర్స్థాపించినటువంటి మహానుభావుడు శివాజీ మహారాజు పుట్టినటువంటి శివనేరి ఇక్కడే ఉన్నది. అలాగే 2 జైలు శిక్షను, యావజ్జీవ కారాగార శిక్షను అనుభవించి 4x7 గదిలో 18 సంవత్సరాల పాటు శిక్షణ అనుభవించినటువంటి వీర సావర్కర్ పుట్టినటువంటి ప్రదేశం మహారాష్ట్రలోనే ఉన్నది. కాబట్టి ఈవేళ గణేష ఉత్సవాన్ని మనం చేస్తున్న ఉత్సవాన్ని ప్రారంభించినటువంటి మహానుభావుడు తిలక్ మహాశయుడు. కాబట్టి గణేష్ ఉత్సవాల ద్వారా యువకుల్ని సమీకరించి దేశ పోరాటం వైపు నడిపించాలని ప్రయత్నం చేసినటువంటి తిలక్ మహాశయుడు పుట్టినటువంటి ప్రదేశం కూడా మహారాష్ట్రయే. ఈ దేశంలో అంటరానితనాన్ని దూరం చేయడం కోసం చివరి క్షణం వరకు కష్టపడినటువంటి అంబేద్కర్ మహాశయుడు పుట్టినటువంటి ప్రదేశం కూడా ఇదే ప్రదేశం మహారాష్ట్ర. అదే సందర్భంలో పూలే లాంటి సంఘ సంస్కర్త పుట్టినటువంటి ప్రదేశం కూడా మహారాష్ట్ర ప్రదేశమే. కాబట్టి ఆ విధంగా ఈ దేశం యొక్క గతిని మార్చడంలో ప్రధానమైన భూమిక పోషించినటువంటిది మహారాష్ట్ర. ఇక్కడి నుంచి పక్కకు వస్తే ఈ పక్కన ఉన్నటువంటి ప్రాంతం కర్ణాటక. కర్ణాటక అనగానే మనకు గుర్తొచ్చేది విజయనగర సామ్రాజ్యం గుర్తొస్తుంది. 2 వ్యక్తులు మతం మారిపోయి హిందుత్వానికి వ్యతిరేకంగా తయారైతే వాళ్ళిద్దరిని వెనక్కి తీసుకొచ్చి విద్యారణ్య స్వామి హరిహర బొక్కరాయల్ని వాళ్ళకి శిక్షణ ఇచ్చి తయారు చేసి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. చుట్టూ ఈ తొరకల కోటలు రాజ్యాలు ఉన్నప్పటికీ కూడా అజేయంగా ఆయన తర్వాత శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలోకి వచ్చి ఒరిస్సా వరకు విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు. చూడండి, ఎక్కడ ఒరిస్సా, ఎక్కడ కర్ణాటక, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అటువంటి ఈ ప్రదేశము ఇక్కడి నుంచి ఈ పక్కకు వస్తే ఇక్కడ కర్ణాటకకు సంబంధించి మైసూరు మహారాజా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని నా సివిల్ ఇంజనీర్గా నా దగ్గర పనిచేయమని అడిగితే ఆయన ఒక మాట చెబుతాడు.
నీ ఆస్థానంలో బ్రిటిష్ వాళ్ళ కుర్చీలు వేస్తావు, భారతీయులకు కుర్చీలు వేయవు. నా భారతీయులు గౌరవించిన చోట నేను పనిచేయని చెబుతాడు మోక్షవణ విశ్వేశ్వరయ్య. గొప్ప సివిల్ ఇంజనీరు. భద్రావతి ఉక్కు కర్మాగారము, అలాగే శ్రీశైలం డ్యామ్కి సంబంధించినటువంటి గేట్లు, విశాఖపట్నం ఫోర్టుకు సంబంధించింది, తెలంగాణలో భూగర్భ డ్రైనేజీ సిస్టమ్, ఇవన్నీ ఆయన చేసిందే. హిందూ ఏరోనాటికల్ కర్మాగారము, ఇవన్నీ కూడా ఆయన సెలవే. భారతరత్న బిరుదు ఇచ్చింది భారత ప్రభుత్వం ఆయనకి. అటువంటి మహానుభావుడు పుట్టినటువంటి ప్రదేశం. ఇక్కడ నుంచి ఈ పక్కకు వస్తే, ఈ పక్కన ఉన్నది కేరళ. ఈ కేరళలో అనగానే ఎవరు గుర్తొస్తారు? అయ్యప్ప స్వామి ఆధ్యాత్మికంగా గుర్తొస్తాడు. ఆదిశంకరాచార్యులు వారు చారిత్రాత్మక మహాపురుషుడు. హిందువులను ఐక్యపరచడం కోసం చతురామనాయ పీఠాలను ఏర్పాటు చేసి 4 దిక్కుల్లో 4 పీఠాలు, బదరీలో బదరీ పీఠము, ద్వారకలో ద్వారకా పీఠము, పూరిలో పూరీ పీఠము, దక్షిణంలో శృంగేరి పీఠము. ఈ 4 స్థాపించిన తర్వాత కూడా కంచిలో ఆయన మరొక ప్రధానమైన పీఠాన్ని ప్రారంభించారు, కంచి కామకోటి పీఠం.